రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలోని సుగాలి పార్వతి అంటే సుగాలి ప్రీతి తల్లి, ఈమె జగన్ వదిలిన బాణం అని అంటూ ఉన్నారు. మరి ఇంతకు ముందు అంటే జగన్ వదిలిన బాణం షర్మిల, మరి ఇప్పుడు అది రూటు మారింది. సో ఎందుకు ఇది కాంట్రవర్సీ వస్తుంది, ఎందుకు దీని మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు? సో ఒకసారి మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. సార్ నమస్తే సార్. సో కొత్త ఇది వినిపిస్తుంది వాదన, జగన్ వదిలిన బాణమే సుగాలి పార్వతి అని. సో ఎందుకు ఇప్పుడు జగన్ వైపు టర్న్ తీసుకుందే అది మ్యాటర్? మామూలుగా సినిమాలో ప్లాట్ థిక్కెన్స్ అంటారండి. అంటే మెల్లమెల్లగా స్టోరీ థిక్లోకి వెళ్ళిపోయి కాన్ఫ్లిక్ట్ పెరిగిపోయి చేంజ్ అయిపోతుంటది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో మెల్లగా పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు వచ్చేసాయి. రాజకీయాలు కానీ పబ్లిక్ పర్సెప్షన్ కానీ పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా మారిపోయింది గత కొంతకాలంగా. మామూలుగా ఈ 2 ఏళ్లలో చూస్తే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు బయటికి రావడం, గట్టిగా మాట్లాడడం ఏదో ఒక ఇష్యూలు, మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోవడం. ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత సినిమాలు ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు సైలెంట్ గా ఉంటాడు, మళ్ళీ సడన్ గా వచ్చి ఒక మళ్ళీ ఇలాగ ఉండేది. కానీ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గానే మొత్తం మారిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రావణ్ ఇష్యూ, అంతకుముందు నాగేశ్వర్ ఇష్యూతో స్టార్ట్ అయిందండి. నాగేశ్వర్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్ళి జగన్ అరెస్ట్ చేయమని చెప్పారని నాగేశ్వర్ చెప్పడం, దాంతో ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి రావడం, ఈ లోపల తెలంగాణలో విపరీతంగా పవన్ కళ్యాణ్ ని చాలా దారుణంగా ఇక్కడ ఆయన ఫోటోని చెప్పులతో కొట్టి ఓపెన్ గా మాట్లాడడం, ఇవన్నీ ఖచ్చితంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఉన్నప్పుడు సీరియస్ గా హర్ట్ అవుతారు. అంటే నా మీదే అబద్ధాలు చెప్పి మళ్ళీ నేను వ్యతిరేకిస్తే నన్నే ఇలా చేస్తున్నారన్న కోపం ఆయనకు వచ్చి ఉండే అవకాశం ఉంది. అక్కడి నుంచే ఆయన తెలంగాణలో కూడా అడుగు పెట్టాలని ట్రై చేయడం, వీళ్ళు దాన్ని నువ్వు రాకూడదని ఇక్కడ చెప్పడం, దాంతో తెలంగాణ మీద కూడా ప్రాంతీయ వాదం మీద కూడా ఆయన గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ జరిగిపోయినాయి. పవన్ కళ్యాణ్కి ఉన్న లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఆయన స్పాంటేనియస్ గా స్పందిస్తారు, కన్సిస్టెంట్ గా ఆ ఇష్యూ మీదకి వెళ్ళరు. మామూలుగా జనరల్ గా చూస్తే అంటే చాలా విషయాలు చూస్తే చాలా లౌడ్ గా స్పందిస్తారు, ఆ తర్వాత దాన్ని కన్సిస్టెంట్ గా ముందుకు తీసుకెళ్తారు. మేబీ ఆయనకున్న నేపథ్యం సినిమాటిక్ నేపథ్యం, ఉద్యమ నేపథ్యం లేదు పవన్ కళ్యాణ్. ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్లే ఒక ఇష్యూని పట్టుకుని ఎక్కువ కాలం ఉండట్లేదు ఈ మధ్య. కానీ ఆయన అట్లా ఉన్నట్టే మాట్లాడతారు కదా సార్. ఉన్నట్టుంటారు. ఏ ఇష్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజ్ ద షిప్ అన్నాడు, మళ్ళీ ఏమైంది ఆ ఇష్యూ? తిరుమలలో వాళ్ళంతా సస్పెండ్ చేయండి, వాళ్ళని చర్యలు తీసుకోండి అన్నాడు. తిరుపతి తొక్కిసలాట్ లో ఏమైంది? ఇలాగ బోల్డ్ ఇష్యూలు ఉన్నాయి. ఈవెన్ అటవీ శాఖ అధికారులను కొట్టిన ఎమ్మెల్యే బుడ్డ, ఆయన పేరు ఏదో ఉంది, వెంగళరెడ్డి రాజశేఖర్ ఏదో పేరుంది, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇలాగ చాలా ఉన్నాయండి. సో కానీ ఇక్కడకి వచ్చేసరికి ఆయన కొంత సీరియస్ అయినట్టు ఉన్నాడు. కన్సిస్టెంట్ గా ఇప్పుడు తన మీద సోషల్ మీడియాలో కావచ్చు, తన మీద ఎవరైనా మాట్లాడుతుంటే మాత్రం సహించకూడదు అన్న ఒక యాంగిల్కి ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ యాంగిల్లో ఆయన నాగేశ్వరరావుని డీల్ చేశాడు, తర్వాత తను మాధురి హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు పెట్టారు. దాని తర్వాత రావణ్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని, ఇటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆయన గట్టిగా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. బెయిల్ 4 వచ్చినా కూడా మళ్ళీ ఉపా కేసు పెట్టించి అతన్ని లోపలేసే వరకు వదలలేదు. ఈవెన్ 25 మంది లాయర్లు అటెండ్ అయ్యారంట. షాక్ అయినా నేను కూడా. అంటే ఒక యూట్యూబర్ని జైల్లో పెట్టించడానికి ఇంతమంది అటెండ్ అయ్యారంటే, అంటే అటుపక్కేమో జడశ్రవణ్ ఒకడే, ఇటుపక్క వీళ్ళు ఎంతమంది అయినప్పుడు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ వేరే మార్గం ఉండదు. మ్యాజిస్ట్రేట్లకి అంత హైకోర్టు జడ్జిలు అయితే కొంత గట్టిగా ఉంటారు, మ్యాజిస్ట్రేట్ స్థాయిలో వాళ్ళు అసలు భయపడతారు కదా. ఆయన అరుణ్ కుమార్ అదే చెప్పాడు చాలా సార్లు, వాళ్ళు వచ్చి బ్రిటిష్ ఇంగ్లీష్ లో మాట్లాడితేనే జడ్జిలకి ఇది అవుతుంది, నేను వెళ్ళి మాట్లాడితే మనల్ని కూడా చూస్తాడు అని చెప్పారు. అవన్నీ ఉంటాయి, మనుషులే కాబట్టి జడ్జిలైనా ఎవరైనా అది ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. అలాగే లేకపోతే 25 మంది పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ స్థాయిలో తీసుకున్నారు పవన్ కళ్యాణ్, ఆ స్థాయిలో సీరియస్ గా తీసుకున్నాడు అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే దీన్ని ఎదుర్కోవడానికి ఇది ఇక్కడ వైసీపీకి క్లారిటీ, అంటే వైసీపీకి ఒక భయం ఉందండి. ఏం భయం అంటే, రావణ్ కేసులో ఇతనేమో కమ్మ, రావణ్ కులం పరంగా క్రిస్టియను, మతపరంగా ఏమో జగన్
ని లింక్ పెడతారు. అవును. ఎవరు జనసేన వాళ్ళు. క్యాస్ట్ పరంగా కాస్ట్ పరంగా ఏమో గట్టిగా లింక్ పెట్టలేరు. ఎవరికి చంద్రబాబుకో వీళ్ళకి లింక్ పెట్టలేరు. అవును. అందువల్ల అతన్ని మాక్సిమం దళితుడు మతపరంగానే ఇరికిస్తారు. మతపరంగానే ఇరికిస్తారు. ఉమ్. ఎందుకు అటుపక్క దళిత క్రిస్టియన్లు అతనికి సపోర్ట్ జడ అదొకటి శ్రవణ్ వాళ్ళు. దేశద్రోహం కింద కాబట్టి వేయడానికి ఈజీ కూడా. అది అతను అవును. వాళ్ళకి. అందుకని ఇప్పుడు వైసీపీ కానీ దీంట్లో దిగిందనుకో ఉమ్. అదేమైపోతుంది, దళితులు వర్సెస్ కాపులుగా మారింది ఆల్రెడీ ఉమ్. ఇప్పుడు. సో ఇప్పుడు వైసీపీ కూడా దిగితే వైసీపీ వర్సెస్ కాపులుగా మారితే వైసీపీకి నష్టం. అవును. వైసీపీ ప్లాన్ ఏంటి, ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి కాపుల్ని ఎంత దూరం చేస్తే అంత, ఎంతమందిని దూరం చేస్తే అంత బెటర్ అన్న యాంగిల్లో వాళ్ళు వ్యూహంలో ఉన్నారు. ఆ వ్యూహానికి ప్రతి వ్యూహంగా పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీలో ఉన్న కాపుల్ని ముందు పెట్టి వైసీపీని అటాక్ చేయిస్తున్నాడు. కిరణ్ రాయల్ కానీ, పంతం నానాజీ కానీ, కందుల దుర్గేష్ వీళ్ళందరూ అటాక్ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కానీ రావణ్ ఇష్యూ ఓన్ చేసుకుంటే, నిజానికి వాళ్ళకి ఓన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రావణ్ ఏమి వాళ్ళోడు కాదు, వాళ్ళ కార్యకర్త కాదు. వాళ్ళ కార్యకర్తలు బోల్డ్ మంది రోజు అరెస్టులు అయిపోతుంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో అందుకనే ఒక ట్వీట్ ఇచ్చి ఊరుకున్నాడు ఎవరు జగన్. మరి ట్వీట్ ఇకపోతే కూడా, ఎందుకంటే అవతల జడశ్రవణ్ అడుగుతున్నాడు, అవును. మీకు వ్యతిరేకంగా కదా, మీకు అనుకూలంగా కదా రావణ్ మాట్లాడాడు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీకు ఉపయోగపడుతుంది కదా, మీరెందుకు రావట్లేదని ఓపెన్ గానే జగన్ ని శ్రవణ్ ప్రశ్నించాడు. ఉమ్. అందుకని వాళ్ళకి ముందును వెనక్కి పోయేలాగా అయిపోయింది. అవును. ముందుకు వెళ్ళకపోతేమో దళితులు అప్సెట్ అవుతారు, ఉమ్. ముందుకు వెళ్తేమో కాపులు అప్సెట్ అవుతారు. సరిపోయింది. అందుకని ఇంకా విధి లేక ఒక ప్రకటన, ఒక ట్వీట్ చేసి హే రామ్ ఈ రాష్ట్రాన్ని నువ్వే కాపాడాలన్నట్టుగా సైలెంట్ అయిపోయాడు జగన్. అవును. పెద్దగా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే సుగాలి ప్రీతి తల్లి. సుగాలి ప్రీతి అంటే ఎవరు, 2017లో కర్నూలులో ఒక అమ్మాయి, ఒక హై స్కూల్ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. ఉమ్. అది ఆత్మహత్యన అందరూ అనుకున్నారు. తర్వాత కాదు, ఆ అమ్మాయిని రేప్ చేసి అక్కడ చంపేశారనేది బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ట్రైబల్, సుగాలి అంటేనే ట్రైబల్. సో వాళ్ళ తల్లి వికలాంగురాలు, ఆమె గట్టిగా దీని మీద కొట్లాడింది. అప్పుడేమో 2017లో కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత అప్పుడు జగన్ వీళ్ళు కూడా మాట్లాడారు. తర్వాత 2020లో పవన్ కళ్యాణ్ దాన్ని సీరియస్గా తీసుకొని, ఉమ్. అంటే జగన్ ప్రభుత్వానికి యాంటీగా దాన్ని మార్చడానికి పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకున్నాడు. ఎవరైనా యూజ్ చేసుకుంటారు పొలిటికల్గా. సో పవన్ కళ్యాణ్ దాన్ని యూజ్ చేసుకుని పెద్ద ఎత్తున చేశాడు. అప్పుడు సుగాలి ప్రీతి తల్లి కూడా, నాకు అట్లా తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఇటు జగన్ ప్రభుత్వం న్యాయం చేయలేదని గొడవ చేసింది. అప్పుడు జగన్ ఏం చేశాడంటే ఈమెకి కొంత భూమి, ఇల్లు, గవర్నమెంట్ జాబ్ ఇప్పించాడు. ఈ 3 ఇప్పించడంతో ఆ ఇష్యూ కొద్దిగా సైలెంట్ అయింది. అయితే తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ అప్పుడు చాలా హామీలు ఇచ్చాడు, ఈ కేసును ముందుకు తీసుకెళ్తా శిక్షలు పడతాయని. ఆమె కూడా హోప్ పెట్టుకొని ఉంటది కదా, పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా చెప్తున్నాడంటే మన నిందితులకు శిక్షలు పడతాయని. నిందితులు ఎవరు, కరస్పాండెంట్ కొడుకులని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, తర్వాత దాంట్లో ఏమీ ఆధారాలు లేవు, డిఎన్ఏ అంతా కూడా ధ్వంసం అయిపోయింది, మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు. సో ఇప్పుడు ఎత్తేసినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఆధారాలు లేకపోతే నేనేం చేయాలని అంటున్నాడు. ఆధారాలు వైసీపీలోనే తిప్చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు. అసలు ఆధారాలు తుడిచేసిన తెలుగుదేశంలో కదా, జరిగిన తెలుగుదేశంలో అయితే వైసీపీ వాళ్ళు ఎక్కడ దుడుస్తారు? 2 ఏళ్ళు ఉండింది కదా, 2017 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది కదా అని వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు ఆమె హర్ట్ అయింది, అంటే పవన్ కళ్యాణ్ నాకు హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నాడు అని ఆమె విమర్శించడం గత కొంతకాలంగా మొదలుపెట్టింది. ఈ క్రమంలో రావణ్ ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. రావణ్ కూడా ఈ ఇష్యూని కొంత హైలైట్ చేశాడు. దాంతో రావణ్కి ఎప్పుడైతే ఇది జరిగిందో ఆమె రావణ్కి మద్దతుగా ఇప్పుడు రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి పెట్టేసరికి ఆమె హర్ట్ అయింది. అంటే రావణ్ నా తరపున ప్రశ్నించాడు, రావణ్ ప్రశ్నిస్తే పెడతారా, మరి అట్లాంటప్పుడు నా సంగతి ఏంటి, నేను పెట్టద్దా నేను కేసు, నాకు కూడా నన్ను కూడా మోసం చేశాను, నమ్మించి నన్ను పొలిటికల్గా 2024 ఎలక్షన్లకి నన్ను వాడుకొని, నా ఇష్యూని వాడుకొని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఆ నిందితులు మంత్రుల ఇళ్లలో నా ఎదురుగానే తిరుగుతున్నారు. సో అని ఆమె నిన్న గన్నవరంలో పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టింది. అంటే 420 చీటింగ్ చేశాడు, నన్ను మోసం చేశాడు, నిందితుల్ని కాపాడుతున్నాడు అనే యాంగిల్లో అతని మీద కేసులు పెట్టండి అని ఆమె చెప్పింది. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి మీద పోలీసులు పెడతారా, పెట్టరు. మేబీ
అదేదో పెద్ద విచారిస్తా ఉంటారు. సాక్ష్యాధారాలతో ఉన్న కేసు డైరీలు అయితే ఏమన్నా నోట్ చేస్తారు, ఇది తీసుకుంటారు. మామూలుగా ఈ మధ్య ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేయాలంటున్నారు, చేస్తున్నారు. చేస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు తప్ప అంతకంటే ముందుకు వెళ్ళరు. ఉమ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జనసేన వాళ్ళందరూ ఆమె మీద పడడం మొదలు పెట్టారు. అవును ఇంకా బూతులు మామూలుగానే కదా సోషల్ మీడియాలో, అవును ప్రతిపక్షాలు కామనే. బూతులు మాట్లాడితే భయం, కానీ అధికార పక్షంలో ఉండే వాళ్ళు బూతులు మాట్లాడడానికి భయమే ఉంటది. అవును అందుకని వీళ్ళు రెచ్చిపోయి ఆమెని డాష్ డాష్ తిడుతూ అది కొట్టింది, ఇది అంటే నేల దుబ్బేసింది, అది దుబ్బేసింది, ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తుంది, వైసీపీ వదిలిన బాణం జగన్ వదిలిన బాణం అని మాట్లాడుతున్నారు. ఉమ్. సో అంటే ఇది వైసీపీకి ఉపయోగం కాబట్టి వాళ్ళు వెనకాల ఎలాగో ప్రోత్సహిస్తారు. అంటే పొలిటికల్ గా ఎవరికి ఉపయోగం అయితే వాళ్ళని ప్రోత్సహిస్తారు. దళితులనైనా ఎవరికేమీ దళితుల మీద ప్రేమ ప్రజల మీద లేకపోతే అభిమానం ఏం ఉండదు. అప్పుడైనా పవన్ కళ్యాణ్కి అంతే, ఇప్పుడు వైసీపీకి అంతే. ఈ విషయం మనకు ఉపయోగపడుతుందంటే మనం వాడుకుందాం అనేది పొలిటికల్ పార్టీలకు ఉంటది. అవును సో దాంతో ఆటోమేటిక్ గా ఈమెను కూడా, ఈమె నిజానికి ఒక బాధితురాలు, ఆమెకి న్యాయం జరగాలి. కానీ ఆమెని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, అటు వైసీపీ అకౌంట్లు వేసేసి జగన్ బాణం అని చెప్పి ఒక ప్రచారం అయితే మొదలైంది. అవును. సో నాకు తెలిసి ఏమి అంతకంటే ఏమి జరగదు. ఆమె స్థాయికి ఆమె అంతకంటే కొట్లాడలేదు. అవును. చూడాలి నెక్స్ట్ ఆమె స్టెప్ ఏంటి. వీళ్ళైతే మొదలు పెట్టారు ఆమెకి నెగిటివ్ గా. అవును సో నిన్న ఇప్పుడు నాగేశ్వర కూడా ఇదే వాపోతున్నాడు, ప్రొఫెసర్ ఏదైనా మాట్లాడితే వాళ్ళ అకౌంట్లు వేసేస్తారు వైసీపీ అకౌంట్ లో. అవును అంటే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఎవరు ఇంకా ప్రశ్నించరా ఈ ప్రభుత్వాన్ని, అవును ప్రశ్నించకూడదా అని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సార్.